నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో శ్రీ శేషదాసుల వంశస్థులు ధీరేంద్ర దాస్ ఆధ్వర్యంలో శ్రీ పురందర దాసుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. విగ్రహానికి అభిషేకాలు అనంతరం రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు, చంద్రశేఖరరావు, రామచంద్రారెడ్డి, సీతారామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయనకి శుక్రమతి జ్యోతిరసి తేజోసి తేజో శుద్రమతి భూషణ వసూరేశ్వర మధువాతారుతాయితే మధుకరం సింధుర మాధ్యోషి మధునత్మోషి మధుమధ్వా. మహానుభావుడు, సాక్షాత్తు ఆ భగవంతుని దర్శించుకున్న వాళ్ళలో కూడా ఆయన ఒకడు. ముందుగా ఆయన పెద్ద వ్యాపారవేత్తగా ఉండి కొన్ని కోట్లు సంపాదించుకొని డబ్బు అహంకారంతో ఉండేవాడు. భార్య ముక్కు అంటే ముక్కు పొడక, వజ్రం ముక్కు పొడక నుంచి ఆయనకు జీవితంలో పశ్చాత్తాపం చెంది జ్ఞానోదయమై భక్తితో జ్ఞానంతో వైరాగ్యం చెంది కొన్ని లక్షల వేల కీర్తనలు రచించి అంత గొప్ప వ్యక్తి అయినటువంటి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆదిశిలాక్షేత్రం స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మల్లకల్. ఈరోజు సాక్షాత్తు పురందరదాసుల వారి జయంతి సందర్భంగా ఈ దేవాలయం యొక్క మహిమాన్వితమైన క్షేత్రం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు నిదర్శనంగా పురందరదాసులు, అదేవిధంగా విజయరాయరు, గోపాలదాసులు, జగన్నాథ్ దాసులు మహానుభావులందరూ కూడా నడియాడినటువంటి జాగా ఈ స్వయంభూ ఆదిశిలా క్షేత్రం. ఈ కార్యక్రమం జరపడం మధ్యారాధనంగా ఈరోజు పురందరదాసు యొక్క అభిషేకము కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈ యొక్క విగ్రహదాతగా మన రామచంద్రారెడ్డి గారు, తాటికుంట రామచంద్రారెడ్డి గారు ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారకులైనారు. అదేవిధంగా వారికి మరి ఇక్కడ వచ్చిన భక్తులు ఎందరో మహానుభావులు అందరికీ కూడా వందనాలు తెలుపుతూ మహానుభావుడు, సాక్షాత్తు ఆ భగవంతుని దర్శించుకున్న వాళ్ళలో కూడా ఆయన ఒకడు. ముందుగా ఆయన పెద్ద వ్యాపారవేత్తగా ఉండి కొన్ని కోట్లు సంపాదించుకొని డబ్బు అహంకారంతో ఉండేవాడు. భార్య ముక్కు అంటే ముక్కు పొడక, వజ్రం ముక్కు పొడక నుంచి ఆయనకు జీవితంలో పశ్చాత్తాపం చెంది జ్ఞానోదయమై భక్తితో జ్ఞానంతో వైరాగ్యం చెంది కొన్ని లక్షల వేల కీర్తనలు రచించి అంత గొప్ప వ్యక్తి అయినటువంటి ఈ కార్యక్రమం జరపడం మధ్యారాధనంగా ఈరోజు పురందరదాసు యొక్క అభిషేకము కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈ యొక్క విగ్రహదాతగా మన రామచంద్రారెడ్డి గారు, తాటికుంట రామచంద్రారెడ్డి గారు ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి కారకులైనారు. అదేవిధంగా వారికి మరి ఇక్కడ వచ్చిన భక్తులు ఎందరో మహానుభావులు అందరికీ కూడా వందనాలు తెలుపుతూ రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ 2026 కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని పట్టణ ఎస్ఐ అనుష ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. జీఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. రాంగ్ పార్కింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ నివారించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
పీపుల్స్ పార్టీ అంది దాంట్లో వెళ్ళండి ఇంటికి నా లెక్క సమయం కొనుక్కుంటాను. మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తినే కాదు, ఒక కుటుంబం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా 5వ రోజున రామకుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి మేడిపల్లి సెంటర్ బ్లాక్ స్పాట్ ను సిపి పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదావరికని ఏసీపీ ఎం రమేష్లతో కలిసి సందర్శించారు. సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు రోడ్డు భద్రత, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించారు.
రమేష్ మన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ డీజీ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ యాక్సిడెంట్స్ నివారణలో భాగంగా అన్ని కండక్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మన గౌరవ సిపి గారి ఆదేశానుసారంగా ఈరోజు బ్లాక్ స్పాట్ అంటే అక్కడ యాక్సిడెంట్ జరిగిన ఎక్కువ మోతాదులో యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని మనం బ్లాక్ స్పాట్ అని నిర్ణయించుకొని అక్కడ చేపట్టవలసిన చర్యలు పోలీస్ శాఖ నుండి, ఆర్ఎండ్బి శాఖ నుండి, మున్సిపల్ వాళ్ళ నుండి, ఇంకా ఎన్హెచ్ వాళ్ళ నుండి, ఇంకా మిగతా శాఖలతో సమన్వయం ఏర్పరచుకొని అక్కడ యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకునే భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది మాకు పైనుంచి ఉత్తర్వులు. దాంట్లో భాగంగానే ఈరోజు మన గౌరవ సిపి గారు రావడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనకు పెద్దపల్లి డీసీపీ గారు రామరెడ్డి సార్ గారు, అలాగే గోదావరిఖని ఏసీపీ రమేష్ సార్ గారు, అలాగే మనకు రోడ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన ఈ సభను ఉద్దేశించి అలైవ్లో భాగంగా బ్లాక్ స్పాట్స్ సంబంధించి ఈ రోడ్ సేఫ్టీలో అవేర్నెస్ భాగంగా ఇప్పుడు మనకు గవర్నమెంట్ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఏంటంటే ఎరైవ్ అలైవ్ అంటే సజీవంగా ఇంటికి చేరుకోని. తెలుగులో చెప్పాలంటే మీరు సజీవంగా ఇంటికి చేరుకోండి. ఎరైవ్ అంటే చేరండి. ఎట్లా చేరాలి? జీవించి చేరాలి, బతికి. అంటే మనం పోయి రా అని అంటాం కదా, పోయి రా. వచ్చేది ఎట్లా రావాలంటే సంతోషంగా మేము మీ కొరకు ఎదురు చూస్తున్నాము, మీరు సంతోషంగా వచ్చి మమ్మల్ని సంతోషపెట్టండి అని. ఈ సందర్భంగా మీరు మీ కుటుంబాలను సంతోషపెట్టాలంటే మేము మిమ్మల్ని బాధ పెట్టాలి. ఎట్లా బాధ పెడుతున్నాం? రోడ్డు మీద ఆపి హెల్మెట్ ఉందా, రోడ్డు మీద ఆపి సీట్ బెల్ట్ ఉందా, రోడ్డు మీద ఆపి చెకింగ్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. ఇది మీకు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ బాధ అనిపించినప్పటికీ కూడా దాని వెనకాల మీ క్షేమం మాకు ముఖ్యం. ఇప్పుడు ఇట్లా ఇంతమంది ఉన్నారు, ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తాం? ఇది పక్కకే పోతాం కదా, ఈ కిలోమీటరే పోతాం కదా, ఈ 2 కిలోమీటర్లే పోతాం కదా అని హెల్మెట్ పెట్టుకోరు. కానీ జరిగిన రోడ్ యాక్సిడెంట్ లోపల 90% యాక్సిడెంట్లు హెల్మెట్ లేకనే చనిపోతారు. చిన్న సేఫ్టీ తీసుకోలేక చనిపోతారు. దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమై మీరే కాక మీ కుటుంబ సభ్యులను తెలిసిన వాళ్ళకు కూడా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం చెప్పాలని కోరుతూ మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తాను. గోదావరి హాట్స్పాట్ గా ఈ మేడిపల్లి సెంటర్ ను గుర్తింపం చేపట్టినటువంటి అలైవ్ ప్రోగ్రాం. ఇంతకుముందే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఏసీపీ గారు చెప్పినట్లు మనము మన పని ముగించుకొని ఇంటికి ప్రాణాలతో చేరుకోవడం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణాలతోని ఇంటికి చేరుకోవడం. చిన్న సంఘటనలు, మనం హెల్మెట్ పోవడం మర్చిపోతున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోతున్నాం, ట్రిపుల్ రైడింగ్లో ర్యాష్గా పోవడం, ఇట్లాంటి వీటన్నిటినీ తప్పించుకొని మనం క్షేమంగా మన ఇంటికి చేరుకోవాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని చేరుకోవాలి. ఈ అలైవ్ ప్రోగ్రాంను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దీన్ని మా డీజీ గారు సీఎం గారితో కలిసి 12వ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది. ఇది 12 నాడు పునఃప్రారంభమై 13 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. 22వ తారీఖు వరకు ఉంటాయి. కాబట్టి అందులో ఈరోజు 19వ తారీఖులో హాట్స్పాట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీరందరూ దిగ్విజయం చేసినందుకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కోరుకుంటూ మీరందరికీ ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి వద్ద ₹108.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న JNTUH యూనివర్సిటీ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. పాల్గొన్న మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీహరి, ఎంపీలు రఘురామరెడ్డి, మల్లు రవి.
స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ 30వ వర్ధంతిని రామగుండంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమాని మాజీ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో తబితా ఆశ్రమంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆశ్రమంలోని పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, 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 జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. ఎన్టీఆర్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. చౌదరి కులదైవం పతాక జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, అమర్ హై, ఎన్టీఆర్. అమర్ హై. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాలలో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం పెద్ద కాల్వలోని మదర్ తెరెసా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచ్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచ్లకు, వార్డు సభ్యులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. I think firstly మీ అందరికీ కంగ్రాచులేషన్స్. I think ఒక వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎలక్షన్స్ క్లియర్ చేసుకొని గెలిచి తక్కువ టైంలో కూడా మీ క్యాంపెయిన్ పీరియడ్ కానీ లేకపోతే ఎలక్షన్ కోసం కానీ 10-15 రోజుల్లో మొత్తం ఎలక్షన్ అయిపోయింది. వేరే గెలవడం కొన్ని చోట్ల సర్పంచెస్ ఇన్ఫాక్ట్ వార్డు మెంబర్స్ కూడా గెలిపించుకొని వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎలక్షన్స్. మార్జిన్ ఫర్ విక్టరీ కూడా మీరు చూసినట్టే కొంచెం 1 నుంచి 10, 2, 4 చాలా టైట్ ఎలక్షన్స్. అందులో సక్సెస్ఫుల్ గా గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. సో ఐ అండర్స్టాండ్ పొలిటికల్ గా పార్టీ సింబల్ తో వెళ్ళకపోతే చాలా మంది పొలిటికల్ లీనియర్ ఉంటుంది, పొలిటికల్ ప్యాటర్న్ ఉంటుంది. సో గెలవడం వరకు ఇప్పటి నుంచి మీ ఎక్స్పెక్ట్ పాలిటిక్స్ అనేది పక్కన పెట్టేది. మోస్ట్లీ అట్లీస్ట్ పొలిటిక్స్ యూ కెన్ డూ ప్యారల్ చేసుకోవచ్చు. బట్ ఎట్ డెవలప్మెంట్ వర్క్స్ లో అయితే పొలిటిక్స్ అనేది పక్కన పెట్టి నెక్స్ట్ 5 years మీరు ముందుకు సాగుతారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీరు చాలా మంది కూడా లాస్ట్ టైం సర్పంచ్ సైడ్ నుంచి అంతకుముందు అయిన నుంచి మల్టిపుల్ టైమ్స్ పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి చాలా వరకు మీరు చెప్పేది ఐడియా ఉండే ఉంటాయి. బట్ మార్పుల సిస్టమ్ ప్రకారం కానీ లేకపోతే చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ డైరెక్ట్ రావడం కానీ లేకపోతే పంచాయత్ యాక్ట్ అప్డేట్ అవ్వడం కానీ లేకపోతే కొత్త పోర్టల్ ఆన్లైన్ కోర్సులు లేకపోతే కొత్త స్కీమ్స్ కానీ లేకపోతే కొన్నింటికి డైరెక్ట్ చాలా వరకు మనం ఫండ్స్ ఎక్కడ ట్యాప్ చేసుకుంటామో తెలియకపోవచ్చు అనమాట. మనం ఏమనుకుంటాం గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది, అదే మోస్ట్లీ మన ఆలోచన చాలా వరకు ఏముంటుందంటే డ్రైవ్ చేయడం, రోడ్ చేయడం, లేదా లైట్ పెట్టడం, ఇక్కడ దాకా మన ఆలోచన ఉంటుంది. చాలా వరకు చిన్న చిన్న ఐటమ్స్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్ ట్యాప్ చేసుకోవచ్చు. చాలా సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు వస్తుంది. వాళ్ళు చేసిన అద్భుతం ఏం లేదు. కొన్ని ఒక ఉమెన్కి సంబంధించినట్టు కొన్ని బట్టలు ఒకటి ఏంటంటే పాయింట్స్ ఉండాలి, అవి స్పెసిఫిక్ గా చేయడం. అండ్ చాలా వరకు ఇట్లాంటి విషయాలు మనకి సంబంధం లేకుండా చేసే ఉంటాయి. అట్లాంటి చేస్తే చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇంకొక ఐడి యాప్స్ అట్లా చాలా వరకు ఫండ్ మనం ట్యాప్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఈ ట్రైనింగ్ లో మీకు ఈ 5 days ట్రైనింగ్ లో మీకు మొత్తం బేసిక్ పంచాయత్ యాక్ట్ ఉంటుంది. తర్వాత మీకు వచ్చే మేజర్ ఇష్యూస్ ఏముంటాయి, మోస్ట్లీ సర్పంచ్ కాన్ఫ్లిక్ట్స్ ఏముంటాయి, లేకపోతే ఎట్లా రిజాల్వ్ చేయాలి, తర్వాత బేసికలీ కొత్త వాటిది రికార్డ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అనేది. తర్వాత ఇంతకుముందు మీరు చూసినట్లయితే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వస్తే స్టేట్ నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీ వస్తే అప్పుడు పాలసీ. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎన్ఆర్జీఎస్ కానీ లేకపోతే ఏ డెవలప్మెంట్ కానీ డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ వస్తే వాటిని ఎట్లా డిజిటల్ మూవీస్ ఎట్లా చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, లేకపోతే ఆ ఎట్లా మిస్యూజ్ అయితే చాలా వరకు
మనం ఏమనుకుంటాం డిజిటల్ టోకెన్ బాజాజ్ సర్టిఫికేట్ లేకపోతే ఇంకొకటి లేకపోతే మీ తెలిసిన వాళ్ళకు ఇస్తున్నారు, దాన్ని మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే దాన్ని ఎట్లా చేసుకోవాలి వాటి గురించి కూడా చెప్పుకోవాలి. తర్వాత ఈ బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి చాలా వరకు విలేజ్ లో ఇన్ఫార్మల్ నడుస్తాం. బిల్డింగ్ పర్మిషన్ కానీ లేఅవుట్స్ కానీ అయితే లేఅవుట్ వేసాక లేకపోతే బిల్డింగ్ కట్టాక అప్పుడు మనకి పర్మిషన్ లేదు లేకపోతే ఇట్లా తప్పకుండా తెలుస్తుంది. మళ్ళీ అప్పుడు మనం ఏం చేయాలంటే అదే కొన్ని ప్రాబ్లం అంటే అట్లా చాలా ఉంటాయి. వాటికి సంబంధించిన రూల్స్ కానీ లేకపోతే కొంత బేసిక్ ఐడియా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సెటిల్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ప్రజలు ఎన్ఆర్ చేసి తీసుకుంటే దాని పేరు మారింది. ఇంతకుముందు గైడ్లైన్స్ ఉన్నాయి. ఇంతకుముందు గైడ్లైన్స్ సంవత్సరానికి 30 లేకపోతే బేస్మెంట్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇప్పుడు అట్లాంటివి చాలా మారాయి. అవి కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని స్టాండర్డ్ గా మనం రెగ్యులర్ చేయాల్సిన పనులు జీపీడీపీ కానీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ కానీ లేకపోతే వర్క్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి. తర్వాత దానికి చాలా వరకు నేను లాస్ట్ 1.5 ఇక్కడ పని చేస్తుంటాము. దానికి సంబంధించిన పేపర్ ఉండదు, ఎంపీ తప్పని పని చేస్తారు, లేకపోతే ఎంపీ వేరే చేస్తారు. మళ్ళీ పేమెంట్స్ ఆడిట్లో కానీ ఇంకో దగ్గర కానీ బిల్స్ పాస్ అవ్వవు. అట్లాంటి ఇష్యూస్ క్లియర్ చేసుకోవడానికి కానీ తర్వాత ఇంకా యాక్చువల్గా మన మీకు ఎన్ని డిపార్ట్మెంట్స్ మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని అన్నిటికీ మనీ అవసరం లేదు, లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్ ఫండ్స్ ఉంటే వాటిని ఎట్లా యాప్ చేసుకోవాలని మొత్తం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత మీకు ఆ పంచాయతీ యాక్ట్ చాలా డీటెయిల్ ఒక 3 to 4 pages అసలు సర్పంచ్ ఏం చేయాలి, లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఏం చేయాలి, గ్రామ పంచాయతీ ఏం చేయాలి, ఒక 4-5 pages వర్క్స్ ఉన్నాయి. మొత్తం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే ఇష్యూస్ ఉన్నా కానీ మా టీంలో చెప్పచ్చు. మా టీంలో ఉంటారు, మా ఎంటైర్ టీమ్ ఇస్ హియర్. సో మీకు సపోర్ట్ చేయడానికి ఇప్పుడే కానీ ఎంటైర్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 5 years లో మీ వాంటెడ్ నాయకులు ప్రతి గ్రామ పంచాయతీ బెస్ట్ గ్రామ పంచాయతీ రావడానికి అండ్ మీరు ఫీల్డ్లో పనిచేసి మీరు ఫీల్డ్లో ఇంట్రెస్ట్ తీసుకుని నాణ్య ఓనప్ చేసుకుంటే తప్పే కాదు. నేను కలెక్టర్గా కూర్చొని మా ఇంట్లో పెట్టుకుని రాస్తే కుదరదు. ఎక్స్ట్రాగా పనిచేసేది మీరు అనుకుంటే నా చేయండి. కాబట్టి వీ ఎక్స్పెక్ట్ యువర్ కోఆపరేషన్ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ నెక్స్ట్ 5 years. మందమర్రిలో జరిగిన సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలో సిఐటియు ప్రధాన కార్యదర్శిగా తుమ్మల రాజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం తుమ్మల రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సిఐటియు 17వ మహాసభలో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, రాష్ట్ర అధ్యక్షులుగా మంద నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా తుమ్మల రాజారెడ్డి ఆయన తమను ఎన్నుకోవడం జరిగిందన్నారు. నేను కూడా ఎప్పుడెప్పుడు వీడియోలు ఎప్పుడు అయితే ఫేస్ టు ఫేస్ పెడతా. సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ నిన్ననే 18వ తారీఖు నాడు 17వ మహాసభలు విజయవంతం చేసుకొని ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోడీ కార్మిక చట్టాలని ఈ మధ్య అమలు చేయడానికి కోసం సిద్ధపడ్డారు. దాని మీద ఒక ఉద్యమ బాట తీసుకోవాలని చెప్పి నిర్ణయం చేసినాం. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె పిలుపునిచ్చినాయి. ఆ సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత బొగ్గని కార్మికులను అందరూ ఉందని చెప్పి సిఐటిగా భావిస్తున్నాం. ప్రధానంగా ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, దీంట్లో చాలా కార్మిక వర్గానికి నష్టం చేసే చట్టాలు అని రూపొందించబడ్డాయి. రేపు రాబోయే కాలంలో ఎన్నికలు ఉండే పరిస్థితి లేదు. ఎన్నికలుంటే కోడ్లో ఏదైతే రాయబడ్డదో దాని ప్రకారం పెడితే సింగరేణిలో ఏ యూనియన్ కూడా గెలవదు. రిప్రజెంటేషన్లకే పరిమితం తప్ప రికగ్నైజేషన్లు ఉండవు. 51% ఓట్లు రావాలి. కాబట్టి ఏ కార్మిక సంఘానికి 51% ఓట్లు రాకపోతే ఒప్పందాలు చేసే హక్కు కోల్పోతాం. ఒక సింగరేణిలే కాదు, దేశవ్యాప్తంగా వేతన ఒప్పందాలు ఉంటాయని నమ్మకం లేదు. దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు జరిగితే 51% ఓట్లు ఎవరు రావు. కాబట్టి మీరు ఒప్పందాలు చేసి అర్హత లేదని చెప్తారు. అందుకని మనం చాలా కార్మికుల ఐక్యతతో కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్లుగా చాలా సమస్యలు పరిష్కరించుకున్నాం. ఎన్నో వందల వేల ఒప్పందాలు చేసిన బొగ్గని కార్మికులు. కానీ ఇవన్నీ ప్రశ్నార్థకం కాబోతూ ఉన్నాయి. అది లాభాలు కావచ్చు, వాటా కావచ్చు, బోనసులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఏదైనా సరే బార్గెనింగ్ చేస్తున్నాం. యాజమాన్యం ప్రభుత్వం కూర్చొని చర్చించుకోవడానికి అవకాశం ఉంది. ఇలా చర్చించుకునే అవకాశం లేకుండా కోడ్లలో చేసిండు, సమ్మెలు లేకుండా చేసిండు, కార్మికుల్ని కార్మిక సంఘాలు కలవకుండా చేస్తున్నారు. అందుకనే మేము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
రైతులు ఎట్లయితే ఉద్యమం చేసినారో అట్లాంటి ఐక్యత తీసుకురావాలని చెప్పి సిఐటిగా భావిస్తూ ఉన్నాం. అట్లాగే ఏపీలో స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎట్లాంటి ఉద్యమం వచ్చిందో ఆ ఉద్యమం ద్వారానే ఇలా స్టీల్ ప్లాంట్స్ కాపాడుకోగలిగింది. అందులో అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు మొత్తం రాష్ట్రమంతా ఏకతాటిపైకి వచ్చి ఆ స్టీల్ పరిశ్రమ కొంతవరకు ఆపుకోగలిగింది. అట్లే సింగరేణిలో అతిపెద్ద మన సింగరేణి సంస్థ తెలంగాణలో. దీన్ని కాపాడుకోవాలంటే సంఘాలకు అతీతంగా రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సరే సింగరేణి లేని తెలంగాణ చూడలేము. మొత్తం బొగ్గుబాయిలన్నీ ప్రైవేటీకరణ ఇస్తున్నారు. ఇంకా వచ్చే పరిస్థితి లేదు. ఉన్న బొగ్గుబాయిలు కూడా ఇవాళ రాజకీయ నాయకుల అండదండలతోటి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. సింగరేణి బొగ్గుబాయిలు కూడా అంటే ఇంకా కొత్త కార్మికులు వచ్చే అవకాశమే లేదు. అందుకే మెడికల్ బోర్డు బంద్ పెట్టిండ్రు. ఇంకా ఎవరన్నా అక్కడ అడప ఆస్తం చేస్తే వాళ్ళు డిస్మిసల్ సిద్ధపడుతూ ఉన్నారు. ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నారు. అందుకని ఇలా కొత్త స్కీములు ఇచ్చి కార్మికులు తగ్గియాలి 8,000 మందిని ఇవాళ తీసుకొస్తున్నారు. కానీ ఇలాగా గెలిచే కార్మిక సంఘాలు చెప్పుకున్న అది ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ ఇలా నోరుకు మెదుపులేని పరిస్థితి. ప్రభుత్వంతో అంటగావుతున్నారు కాబట్టి ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని సింగరేణికి సంబంధించిన వెల్ఫేర్ కానీ, హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ, నివాస ప్రాంతాల సమస్యలు పరిష్కరించే పరిస్థితులు లేవు. ఆఖరికి కార్మికులు జీతాలు ఇవ్వాలన్నా ఎక్కడో అక్కడ అప్పు తీసుకొచ్చి ఇవ్వాల్సిన పరిస్థితులు సింగరేణి నెట్టివేయబడ్డారు. మరి ఇక సింగరేణి మనుగడ ఇవాళ ఈ పరిస్థితుల్లో చాలా కష్టకాలంలో ఉంది. అందుకనే ఇవాళ మన సంఘాలకు అతీతంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం కనుక చేపట్టకపోతే మెడికల్ బోర్డులు ఉండవు, అసలు ఏది లేదు. కార్మికుల ప్రాణాలని కార్మికులకి వదిలేసే పరిస్థితి ఉంది. ఇలా నువ్వు ఉంటే ఉండు, సావు అని చెప్పే హాస్పిటల్ పరిస్థితి ఉంది. హాస్పిటల్ పోతే 1,000 కోట్లు దోచుకుంటాను కార్పొరేట్ హాస్పిటల్. మరి సింగరేణిలో ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన కార్మికులకు, కార్మిక కుటుంబాలకు ఎటువంటి వైద్యం అంతాంది రెఫర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ కార్పొరేట్ హాస్పిటల్ని దోచుకుంటున్నారు. అందుకే కార్మికులారా మనం అందరం ఒకడవలం. నేను ప్రభుత్వానికి సూచించదలుచుకున్నాను, మీరు కేసీఆర్ లాగానే ఉండాలనుకుంటే రాబోయే ఎన్నికల్లో మీకు అదే రిజల్ట్ వస్తుంది. కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి, మీకు ఎవరేస్తారు ఓట్లు? కనీసం పెరిక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా 90 కోట్లు ఇప్పలేకపోయింది. 100 కోట్లు 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి డబ్బులు వాడుకుంటున్నారు. సింగరేణి కార్మిక సంబంధించి సొంత ఇంటి కనీసం కమిటీ ఇచ్చలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద సంఘాలకు ఉన్న ఐఎన్టీసీ మేము మా ప్రభుత్వం చెప్తున్నారు. మీరు ఏ ముఖం పెట్టుకుని ఎన్నికలకు వస్తారని అడుగుతున్నారు. మీరు కనుక ఎన్నికల ముందు సొంత ఇంటి కార్యక్రమం కానీ, మెడికల్ బోర్డు కానీ, పెరిక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ముఖ్యమైన కార్మికుల ముందు ఉన్న సమస్యలు పరిష్కరించకుండా ఎన్నికల్లో మీరు లబ్ధి పొందలేరు. ఇచ్చి ఎన్నికలకు రావాలని చెప్పి నేను కార్మిక వర్గాన్ని డిమాండ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ధర్మారం మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీహర్షితో కలిసి ధర్మారం మండలంలో పర్యటించి ఎంపీడీఓ కార్యాలయంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మన వనదేవతల యొక్క జాతర 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క తల్లి సారలమ్మ జాతర జరుగుతుంది. దానికి మౌలికమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రజలు సుమారు ఒక్కొక్క జాతరకు ఎంతమంది వస్తారనేది మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక. దొంగతుర్తికి 11,000 మంది చొప్పున 11,000 మంది భక్తులు, పొట్టవనపల్లికి 9,000 మంది భక్తులు, మేడారంకు సుమారు 6,000 మంది భక్తులు, ధర్మారంకు 5 నుంచి 6,000 మంది భక్తులు, ఎర్రగొండపల్లి 8,000 మంది, ఈ విధంగా కట్కనపల్లికి 10,000 మంది, కొత్తూరుకు 6,000 మంది, అదేవిధంగా నరసింగపూర్కు. ఈ విధంగా పోయిన 2 సంవత్సరాల కింద ప్రజలు వచ్చినట్టు భక్తులు వచ్చిన విధంగా ఈరోజు సంబంధించినటువంటి ఏదైతే సమ్మక్క సారలమ్మ నిర్వహణ చేస్తున్నటువంటి వారికి ఏమైనా ఇబ్బందులు ఉండకుండా మరి మీ అందరి అభిమానంతో శాసనసభ్యుడిగా మంత్రిగా నిన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మొదటిలో ఉన్నటువంటి మేడారం జాతరకి సుమారు 272 కోట్ల రూపాయలు ఆ ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి కేటాయించి గొప్పగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ తల్లికి పునర్నిర్మాణం చేసి పక్కా రోడ్ వేసిన సందర్భంలో కూడా ఎంటైర్ క్యాబినెట్ సంబంధించిన క్యాబినెట్ ప్రభుత్వం కూడా నిన్న అక్కడ క్యాబినెట్ జరగడం జరిగింది. అందుకే
ఆ ఒక తల్లి యొక్క గొప్పతనాన్ని, ఆ వనదేవత యొక్క శక్తిని నలుగుల ప్రజలు చేసిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున మరి ఆ గ్రామాలకు దగ్గరలో ఉన్న సమ్మక్క తల్లి సారమ్మ దగ్గరికి వెళ్తారు. నా ప్రజలకు ఇబ్బంది కావద్దని నేను కలెక్టర్ గారు ఉదయం కోరిన వెంటనే మరి కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, పిఆర్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని వివిధ హోదాలో ఉన్న అధికారులు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా టీపీఓ గారు మరి ఇంతకుముందే దీనికి సంబంధించిన విషయంలో కూడా ఒక్కొక్క గ్రామానికి 4 సెక్రటరీలను ఇన్ఛార్జిగా ఇచ్చినట్టు కరెక్ట్గా చెప్తున్నారు. నేను నాకు ఎల్డీఎఫ్ ద్వారా నేను ఇస్తాను, పిఆర్ డిపార్ట్మెంట్ సాంక్షన్ సాయంత్రమే నేను కరెక్ట్ గారు చెప్పి, ఎగ్జల్ కరెక్ట్ గారు చెప్పి వారి ద్వారా ఇస్తా. కరెంట్ ఫోర్స్ విషయంలో ప్రత్యేకంగా సార్ ఎక్కడైతే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఏ సమ్మక్క దగ్గర ఎన్ని ఫోర్స్ పడతాయి అనేది క్లియర్గా ఉన్నటువంటి షార్ట్ టైంలో కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఏ విధంగా చేయాలని ఒక ఇష్యూని తయారు చేసుకొని ఎస్సీ గారు ఆ రిపోర్ట్ తీసుకొని ఆ ఇన్స్టిట్యూషన్ సార్కి ఇస్తే సార్ దానికి సంబంధించిన ఫేవరాఫ్ విషయంలో కూడా సార్ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరొకసారి ఎందుకంటే షార్ట్ టైంలో కూడా అధికారులందరికీ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది జాతర. ప్రతి కుటుంబం మరి మొదటి మేడారం జాతర అందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దండం పెట్టుకుని పోతారు. సుమారు ఈ మండలానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు కానీ, ఈ పక్కన మండలాల వాళ్ళు అందుబాటులో ఉన్న ప్రజలు కానీ వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పరంగా మీకు ఇక్కడ ప్రజలకు భక్తులకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. ఆ స్థానికంగా ఆ సమ్మక్క సార్లకు ఆర్గనైజ్ చేసేటువంటి ఆ కమిటీ సభ్యులు కానీ, ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ, అదేవిధంగా ఉప సర్పంచ్ కానీ, వార్డు సభ్యులు కానీ, గ్రామ పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ, ఇంకా అధికారులంతా కూడా సమన్వయం ఉంటుంది. మండల ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఇప్పుడు ఒక్కొక్క సమన్వయం కోసం మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మా కలెక్టర్ గారు అదేవిధంగా అధికారులు రావడం జరిగింది. నేను అధికారులందరూ కూడా రెండోసారి కూడా చెప్తున్నా, ఎవరు కూడా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అందరూ బాధ్యతతో పనిచేయాలి. ప్రజలకు ఎవరికి ఇబ్బంది కావద్దు. ఆ శాఖలకు సంబంధించినటువంటి మీరు బడ్జెట్ పరంగా కానీ, ఇంకా ఇతర సమస్యల విషయంలో కానీ నేను నా వంతు నేను నా దృష్టికి తీసుకుంటే ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు ఎవరు తీసుకొచ్చినా ఆ ఒక జాతర కానీ ఇతర సమస్యల విషయంలో కూడా నేను పరిష్కారం చేస్తాననే విషయాన్ని కూడా ఈ మండలానికి సంబంధించినటువంటి వివిధ గ్రామాలకు వచ్చిన సర్పంచ్లకు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మా అధికారులకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే అందరికీ ఎక్కువ నమ్మకం ఏంటంటే నేను ఇక్కడ మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తాను. నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అరే మా మంత్రి చెప్తే పని అయిపోతుందని ఒక ఆలోచన ఉంటుంది. దయచేసి మీరు ఏదైనా ఉంటే అయ్యేది సార్ ఇది అయిపోయిందని చెప్పండి, కాకపోతే తిరిగి చెప్పండి సార్ ఇది నాకు పత్రుడు సార్ ఈ విధంగా అవుతుందంటే ఆ విధంగా నేను సమస్యను పరిష్కారం చేస్తాను. ఇళ్ళవేళ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినా కాబట్టి నాకు పూర్తి ఐడియా ఉంటుంది. ఏ ఇష్యూ నిలిదంటే ఆ ముందుకు తీసుకెళ్లాలనే విషయం కూడా మనం చూసుకుంటూ మరొకసారి మా ప్రెస్ మిత్రులందరూ కూడా ఈ గొప్ప జాతరను అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో కూడా ఆ సమ్మక్క తల్లి సారమ్మ తల్లి జాతరకు వచ్చి దర్శనం చేసుకొని పోయే విధంగా అందరూ కూడా కుటుంబ సభ్యులతో రావాలని కోరుకుంటూ మరొకసారి మా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. వచ్చిన అతిరథ మహారాజులందరికీ నేను ఎల్లవేళ రుణపడి ఉంటాను. మరి నాకు నిజం చెప్పాలంటే ఉద్యమ పాఠాలు నేర్పింది మా చంద్రనే. 2008లో నేను MBA పూర్తి అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి అన్నతో తిరిగి అంటే ఈ కండువా వేసుకోలే, బట్ నేను చంద్రన్న మనిషినే, పార్టీ మనిషినే, కేవలం కండువా మాత్రమే ఈరోజు వేసుకున్నా. ఉద్యమంలో పాల్గొని మన రవణతోని చంద్రన్నతోని ఎన్నోసార్లు రోడ్ల మీద ధర్నాలు చేసినాము, జైలు జీవితం గడిపామరాలు చేసాము. ఒక స్టేజ్లో నేను జాబ్ అనే పర్పస్ మీద వెళ్ళిపోయినా కూడా చంద్రన్న అలాగే ఉద్యమ స్ఫూర్తితో అలాగే ముందుకెళ్ళి మా అందరి ఆశయాలు నెరవేరుస్తూ 2014లో స్వల్ప మార్జిన్తో ఓడిపోయి మళ్ళీ 2018లో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. మీ అందరిని అడుగుతున్నామ్మా, చంద్రన్న రాని ఇల్లుందా విఠలార్లో ఎవరికన్నా? చంద్రన్న రాని కళ్యాణ మండపం ఉన్నదా? వినాయకుని మండపం అమ్మ ఉన్న దగ్గరికి వచ్చి ప్రతి గడపకి వచ్చింది చంద్రన్న. ఈ రామగుండంలో ఏ ఎమ్మెల్యే గారు రాలే ఇప్పటి వరకు పోటీ చేసిన. ఇప్పుడు రాని ఇల్లు లేదు, రాని మండపం లేదు. ప్రతి ఇంటికి ప్రతి పండుగకైనా దాని శుభమైన అశుభ ప్రతి దానికి అటెండ్ అయ్యారు. మన ఇంట్లో మనిషి చంద్రన్న అంటే మన ఇంట్లో మనిషి. నేను టికెట్ కన్ఫర్మ్ అయింది, మారుతాను అన్నారు, వేనన్న అన్నారు, కుర్దశీల ఇంటికి వెళ్ళి చెప్పు ప్రవీణ్ అన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి టికెట్ గురించి చెప్తా అంటే అన్న నాకు తెలిసి మా ఇంటికి మస్తార్లు వచ్చింది అన్నారు అందరూ. మాకు అలవైన మల్లేశ్వరం అయితే మొన్న పోతే స్వతంత్ర అభ్యర్థి అంటే తమ్ముడు మరి చూద్దామన్నాడు, చంద్రన్న అంటే అత్త తమ్ముడు అన్నాడు. అది
చంద్రన్నకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా మన విఠల్ నగర్ ఫైన్ క్లన్ గడ్డ. ఈ గడ్డ నుంచి వెళ్ళే ఉద్యమం ఉవ్వెత్తు నెగిసింది. ఈ గడ్డ నుండే చంద్రన్న అయినా, రవణ అయినా, మారుతన్న అయినా కూడా కుడిద సీనన్న గారు, మన వేణన్న గారు, ప్రతి ఒక్క నాయకులు, ఏ నాయకులైనా మన విఠల్ నగర్ నుంచి రావాల్సిందే. నేను మొట్టమొదట నా ఓటేసింది కుడిద సీనన్న గారికి 2004లో నా మొదటి ఓటేసిన. మళ్ళీ 2024లో నేను పోటీ చేద్దామనుకున్నాను. ఇంకో సంవత్సరం మేరకు ఈ సంవత్సరం పోటీ చేస్తున్నాను. ఇక డివిజన్ సమస్యలకు వస్తారంటారా? లాట్రూమ్ కుండి నిండితే సూపర్వైజర్ ఫోన్ చేస్తే మీ అందరు తెలిసి ఇక్కడ ఉన్నారు. ఫోన్ చేసి అది రిపేర్ చేపిస్తే కూడా అధికార పార్టీ అయినా ఫోన్ చేసి గాడి చెప్తే ఎందుకు వస్తారు బై, నువ్వు నీకు ఎందుకని బెదిరించాడు సూపర్వైజర్ని. ఒక సూపర్వైజర్ని ట్రాన్స్ఫర్ కూడా చేయించి లిక్కించాలి. ఇంకో పెద్ద మనిషి గా పిల్లగాడు ఏం పోటీ చేస్తాడు బై, 40 సంవత్సరాలు వచ్చాను నేను పిల్లగాడు నేనట. ఇంకెప్పుడు పోటీ చేయాలి? 25 ఏళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు, పోలీసులు అవుతాడు, ఎమ్మెల్యే కూడా ఎన్నుమన్నా అక్కడ రాష్ట్రంలో. 40 ఏళ్ళకి గా పిల్లగాడితో ఏమవుతుందని మళ్ళీ పిల్లాడిని కూడా నాయోజంతోనే అంటాడు పిల్లాడైందని. మరి వాళ్ళు కూడా పిల్లాలే కదా. కొద్దిగా మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్నది కాదు, సంస్కారం ఉండి తెలివి ఉంటే ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయవచ్చు. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అది. మేము కొట్లాడడానికి మా కేసీఆర్ బాబు మాకు తెలంగాణ సాధించి పెట్టారు. కేసీఆర్ రాష్ట్రంలో కేసీఆర్, ఇక్కడ మన రామగుండంలో జూనియర్ కేసీఆర్ అంటే మా చంద్రన్న పేరు ఒకప్పుడు. అది మౌని అమావాస్య సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని గంట వీధి, రాఘవేంద్ర కాలనీ, రామాలయం వీధి నందు వెలిసిన అభయాంజనేయ స్వామి వారికి వీధి ప్రజలు, ఆలయ కమిటీ దాతల సహకారంతో అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఉదయం అభిషేకం, మహామంగళహారతి ఆలయ అర్చకులు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాదం భక్తులకు ఏర్పాటు చేశారు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के, जय बोलो राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के, जय बोलो చిన్నపిల్లలే, మాకు చిన్నపిల్లలు ఉన్నారు. నేను నిలబడలేమా? భయం అసలు భయమా లేకపోతే అసలు అంట పోయింది తప్పుడు చేసింది మళ్ళీ పై అసలు అంటే ఎందుకు అసలు మాఘం అమావాస్య పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మంజీరా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారి సన్నిధికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఈవో చంద్రశేఖర్ అన్ని ఏర్పాట్లు చేశారు.
एकैव यजमानस्यायुष्येजो ददाति सम्राजं च विराजं च विश्वेयातनो गृहे लक्ष्मीराष्ट्रस्यामते मानो हिमुद्रेर्जातवेरो गावस्तं मृजं जगदो अभिप्रदक्षागै श्रियामा परिपातयः कर्पूरानंद निरंजन दीपंतर्जयामि जलाध्यक्षो समर्पयामि। वनदुर्गा भवानी माता की जय। वनदुर्गा माता की, 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 वनदुर्गा माता की। అమావాస్య రోజున తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేదలకు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అన్నదాత వడ్లకొండ భిక్షపతి గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 28వ నెల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సుమారు 200 మంది పేషెంట్లకు భోజనం వడ్డించారు. కార్యక్రమానికి బెందే నాగభూషణం గౌడ్ మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగేందుకు గౌడ బంధువులు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సందర్భంగా అన్నదాత వడ్లకొండ భిక్షపతి గౌడ్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సదానందం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సండే ఉంటారా పూజ చేసుకోండి లేదా అమ్మకు తర్పణం పెట్టి తీసుకో
ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్య. నేడు అమావాస్య కారణంగా ఇది 28వ అన్నదాన కార్యక్రమం. ప్రతి అమావాస్యను పురస్కరించుకొని మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని జయంతంగా చేస్తున్నాను. మా అమ్మ నాన్నల ఆశీర్వాదంతో ఇది దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు అమావాస్య సందర్భంగా భిక్షపతి గౌడ్ అన్న ఆధ్వర్యంలో 28 నెల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి అమావాస్య రోజు పేద రోగులు ఉంటారు కాబట్టి అందరికీ అన్నదానం చేస్తే తల్లిదండ్రులకు పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో ప్రతి నెల అమావాస్య రోజు చేయడం జరుగుతుంది. 200 మందికి అన్నదానం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు భిక్షపతి గౌడ్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకులకు వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లో తాజా మాజీ కార్పొరేటర్ రాకం లత వేణు ఆధ్వర్యంలో కటుకు స్వాతి, ప్రవీణ్ దంపతులతో పాటు సుమారు 100 మంది డివిజన్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మన 13వ డివిజన్లో మన జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారి ఆధ్వర్యంలో జాయినింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన చంద్రన్న గారు బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ మిర్యాల రాజరెడ్డి గారు టీపీజీకేఎస్ అధ్యక్షులు రావాలని కోరుచున్నాము. విజయరెడ్డి గారు ప్రవీణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. కోరుకంటి చంద్రన్న గారికి ఆహ్వానించడం జరిగింది. వచ్చినందుకు ప్రత్యేకంగా 13వ డివిజన్కు సంబంధించినటువంటి అక్కలకు, అన్నలకు, పెద్దలకు పేరు పేరున నమస్కారాలు కార్యక్రమానికి కటుకు ప్రవీణ్ గారిని పార్టీలో జాయిన్ చేసుకొని ఆహ్వానించవలసిందిగా జిల్లా అధ్యక్షులు కోరుకంటి చంద్రన్న గారిని కోరుతున్నాం. ముత్యాల మీరంతా గట్టిగా చెప్పండి. మొత్తం విత్తనాలంతా వినబడాలి. అవతల గుండెలలో రైళ్లు పరిగెడే విధంగా జై తెలంగాణ. కేసీఆర్ కి వినబడేటట్టు ఉండాలి. జై చంద్రన్న.
జై తెలంగాణ. జై తెలంగాణ. నా వేసుకున్న వాళ్ళు వెనక జరగండి కొంచెం. ముత్యాల పోగుల అర్చన, నరెళ్ల భూమమ్మ, సింగతి కళావతి, మేడం రాజేశ్వరి, కళ్యాణి, మేడం కళ్యాణి. జై తెలంగాణ. జై తెలంగాణ. ఒకసారి అందరూ జై తెలంగాణ. జై తెలంగాణ. దయచేసి కండువలు అక్కడనే కూర్చున్నాం, దయచేసి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము సైతం మరి ప్రవీణ్ కు మద్దతుగా ఉంటామని చెప్పి మేడవేని సాయి శృతి, మేడవేన రవళిక, తిప్పని వనిత, బొమ్మాని మల్లెత్తుల స్వరూప, బొమ్మ రజిత, ముక్క స్నేహ, టి లలిత, ఆర్ లక్ష్మి, మంచన లలిత, చిందం సదనపల్లి లక్ష్మి, మంద సారమ్మ, తోట రథమ్మ. కార్పొరేషన్ లో 13వ డివిజన్ లో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ నాయకుడు సోదరుడు కటుకు ప్రవీణ్ స్వాతి ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ చేరిన సందర్భంగా ఆ తమ్ముడిని మొట్టమొదటిగా జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులను ఈ యొక్క ఎన్నికలలో తప్పకుండా ప్రశ్నించండి. ఆనాడు ఎన్నికల సమయంలో అభయహస్తం పేరిట 2500 మహిళా సోదరులకు ఇస్తామని, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, స్కూటీలు ఇస్తామని, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను అమలు చేసిన తర్వాతనే మీకు ఓటు వేస్తామని చెప్పేసి రామగుండం కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లె ప్రశ్నించాలి, నిలదీయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ యొక్క చేరికతోని విఠల్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.